టీవీ తెలుగు న్యూస్ టీటీడీ వార్షిక క్యాలెండర్ డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పండితులు సీఎం దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడ అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలని, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుని పనిచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు. పింఛన్ల పంపిణీ, అన్నా క్యాంటీన్, ఎరువుల పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, ఆర్టీసీ బస్సులో ప్రయాణం వంటి అంశాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో పాటు పలు మార్గాల్లో నిర్వహించిన సర్వే నివేదికలపై సీఎం సమీక్షించారు. కొన్ని ప్రభుత్వ పథకాల అమలులో అక్కడక్కడ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఫీడ్బ్యాక్ పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. Without creating wealth, what is the right of politicians to distribute wealth? I am asking straight question in this country. The day will come, we have to debate. 30 years economic reforms, 1991. Before that, license Raj. Because of economic reforms, opportunities have been opened up. Hidden talent of Indians are exposed. Development has started. I had an experience as Chief Minister in 95. From Nellore to Tirupati, I want to go as Chief Minister by road. 4 feet potholes, 5 feet potholes. It took for me 7-8 hours to reach Tirupati from Nellore. What is the impact? So much of damage of vehicles, so much of fuel, so much of time. I was the co-chairperson, Finance Minister was the chairperson, Central Minister. Then I gave a report, he has done. Then 2G scam, 2 lakh crores. After 3-4 years, that is the wealth, hidden health. What I am saying there, all these things are creating. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే అమరావతి, పోలవరం స్టీల్ ప్లాంట్, జలజీవన్ మిషన్ పొడిగింపు వంటి ప్రయోజనాలు రాష్ట్రానికి కలిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2019కి ముందు పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడు లేని ఫేజ్ 1, ఫేజ్ 2లను తీసుకొచ్చి జగన్ తీవ్రమైన తప్పిదం చేశాడని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు చరిత్రలో 41.15 మీటర్లు మరియు 45.72 మీటర్లు అంటూ 2 ఫేజ్లను కేంద్రానికి పంపిన జగన్ పాపం నేడు రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. పేద బ్రాహ్మణుడు మేకపిల్లని తీసుకెళ్తూ ఉంటే మరి నలుగురు 4 చోట్ల ఏంటి పంతులు గారు మీరు కుక్క పిల్లని తీసుకెళ్తూ ఉన్నారని మొదటిసారి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత రెండో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత మూడో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత 4వ వ్యక్తి చెప్పడంతో నిజంగానే కుక్క పిల్లని తీసుకెళ్తున్నానేమో అని చెప్పి పాపం ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఆ మేకపిల్లని వదిలేసినట్లుగా మరి అంటే అటువంటి అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం గురించి కూడా పదే పదే అబద్ధాలు, అసత్యాలు.
అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం. అందులో భాగంగానే పోలవరం ఎత్తు 41.15 మీటర్లకి మరి తగ్గించేస్తున్నారని ఈరోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది, మనకున్నటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్లు చెప్తూ ఉన్నాయి. 2019కి ముందు పోలవరం చరిత్రలో 41.15 మీటర్లని కానీ 45.72 మీటర్లు కానీ ఎక్కడైనా పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఉందా? అదేవిధంగా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఏ డాక్యుమెంటేషన్లైనా ఏ లేఖలైనా ఏ ప్రతిపాదనలైనా ఎక్కడైనా ఉందా? అంటే 2019కి ముందు ఫేజ్ 1 అని లేదు, ఫేజ్ 2 అని లేదు, 41 లేదు, 45 లేదు, ఓన్లీ పోలవరం. దాని నిమిత్తమే ఆ రోజు 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్ ఎండీ వైఎస్ఆర్సీపీ నేత కొండా సూర్యప్రతాప్ రెడ్డి వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కుంచనపల్లి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకల్లో నూతన వధూవరులు పరిమళారెడ్డి, కొండా సూర్యప్రతాప్ రెడ్డి దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ వారిని ఆశీర్వదించారు. ఏపీ ప్రభుత్వానికి సోను సూద్ ఫౌండేషన్ 4 అంబులెన్స్లను అందించింది. ఈ సందర్భంగా సోను సూద్ మాట్లాడుతూ తెలుగు ప్రజలు తనకు అత్యంత ఆప్తులన్న ఆయన వారికి ఏదైనా చేయటం తన బాధ్యతగా భావిస్తారని తెలిపారు. ఏపీ తనకు రెండో ఇల్లు లాంటిదని చెప్పారు. తన సతీమణి కూడా ఆంధ్రాకు చెందినవారే అని తెలిపారు. తనకు ఎలాంటి రాజకీయపరమైన ఆశలు లేవని సోను సూద్ స్పష్టం చేశారు. Emergencies, because the roads are small, sometimes they don't have that medical facility, and a lot of people had approached me that they need ambulances. So we got 4 ambulances today for Andhra, and I hope they will save a lot of life. That will save a lot of good, and Andhra being very, very close to my heart, all Telugu people being very close to my heart, I want to do a lot of things for the state where, with the guidance of Honorable CM Sir, if you can do some development for the needy people, create some jobs, do some medical, facilities for them. So that's what my motive is, and I'm just trying to do my bit. Sir, is there any reason to select AP Andhra Pradesh? I think Andhra is my second home. People love me. They have taught me what I am today. They have made me what I am today. So there's a special love for Andhra, and of course my wife is from Andhra. She's a Telugu. So more of a reason that, the kind of love that I get from people in Andhra, it's my duty to give back to them. And during COVID, it started the whole journey, and the kind of love that I got from them, I will always be there for. The film is doing very, very well. We are running into the 4th week. In fact, we are starting the sequel also of the film Pati very, very soon. So which is a good thing. And of course, like I said, I learned cinema from my Telugu audience and the kind of love that they got. Just a phone call away, whenever they call me, Sonu Sood is always there for them. There is a speculation that you are only doing anti-hero or hero kind of things only. You are not. No, whatever good roles, I will do it. There's no speculation there. Artist is always an artist. Thank you.
మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేశారు. 2019లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని విమర్శించారని, ఇప్పుడు మళ్లీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ కేజ్రీవాల్ విమర్శించారని అన్నారు. ఇది కూటమి ప్రభుత్వం కాకుండా కుట్రల ప్రభుత్వమని ఆరోపించారు. అదేవిధంగా వైసీపీ కార్పొరేటర్లను బెదిరించి ప్రలోభాలకు గురిచేసి గెలవాలని చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారని విమర్శించారు. ఈ దాడులు దౌర్జన్యాలపై ఎన్నికల సంఘం స్పందించి అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను అడ్డుకోవాలని కోరారు. 19లో కేజ్రీవాల్ గారిని పొగిడారు. కేజ్రీవాల్ గారు మంచివాడని చెప్పాడు. ఈ రోజేమో కేజ్రీవాల్ చెడ్డవాడు. కేజ్రీవాల్ ని ఆ రోజేమో గెలిపించాలి, కేజ్రీవాల్ ని ఈ రోజేమో ఓడించాలి. అసలు నాలుకేనా మనిషేనా, మనసేనా, ఒక విలువ ఉందా, ఒక సిద్ధాంతాలు ఉన్నాయా, అన్ని కూడా గాలికి వదిలేయటం. అసలు ఎంత నిస్సిగ్గుగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి పక్షాన, వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి అది వేరే విషయం, ఆయన పక్షాన ఉండి నేషనల్ ఫ్రంట్ రాజకీయాలు నడిపాడు. ఆ తర్వాత బీజేపీతో 1999 ఎన్నికల్లో బీజేపీ పుణ్యమా, కార్గిల్ విజయ పుణ్యమా అని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ అగైన్ 2004లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళని వదిలేసేసాం. మళ్ళా అగైన్ 2009లో టిఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు అందరితో ఒత్తు పెట్టుకొని 2009లో మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ 14లో మోడీ గారి గాలిలో మళ్ళీ గెలవడం. మళ్ళా అగైన్ 19లో ఓడిపోయాడు, మళ్ళీ మొన్న మోడీ గారితో జతకట్టారు. అసలు ఒక మనిషి అంటే విలువ ఉండాలా, ఒక మనిషికి, ఒక పార్టీకి సిద్ధాంతం ఉండాలా. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని, వాళ్ళు చేస్తున్న దాని మీద మీరు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా తెలుపుతూ ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా మరలా తీసుకురాబోతా ఉన్నాం. ఈరోజు నిన్న ఎలక్షన్ కమిషన్ కలిసాం. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్లి ప్రజలకు తెలియజెప్పబోతా ఉన్నాం వీడి దుర్మార్గాలని చెప్పేసి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో రైల్వే పనులు జరుగుతున్న తీరును ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఏపీ రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 84,559 కోట్ల విలువైన రైల్వే పనులు ఇప్పటికే జరుగుతున్నాయని వెల్లడించారు. అందుకే బడ్జెట్లో ప్రత్యేకంగా ఏపీ గురించి ప్రస్తావించలేదని వివరించారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి 9,417 కోట్లు కేటాయించామని తెలిపారు. యూపీ హయాంలో కేటాయించిన నిధుల కంటే 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామని చెప్పారు. ఇక ఏపీలో 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తున్నామని వెల్లడించారు. ఆయా రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు. 9417 crore. If you compare it with the UPA period, it is 11 times the allocation that used to happen during UPA period. 11 times. And I would like you to take note of a very important number. Andhra Pradesh Railways is investing 84,559 crore rupees. 84,559 crore rupees worth total projects, that is the investment going into Andhra Pradesh. 84,559 crore total. So the projects which are sanctioned, ongoing projects which are sanctioned, the amount for that, the investment amount for that is 84,559 crore. 73 stations are being redeveloped fully, completely redeveloped. 100% electrification is completed. 100% electrification is completed, and in last 10 years 1,560 kilometer new railway tracks have been constructed. 1,560 kilometer of new railway tracks, which is more than. There is very good coordination between center and state. Projects are moving very fast.
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తిరుపతి మున్సిపల్ ఎన్నికలలో చోటు చేసుకున్న ఘటనలను తీవ్రంగా ఖండించారు. అప్రసాదిక విధానాలతో జరుగుతున్న ఆ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ కోరతామని తెలిపారు. దావోస్ కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమ రాకపోవడానికి కూటమి ప్రభుత్వ అరాచక పాలనే కారణమని ఆరోపించారు. తిరుపతిలో దేవదేవుడి సన్నిధిలో కూటమి ప్రభుత్వం అఘాయిత్యాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఆ ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలంటే తప్పనిసరిగా తిరుపతిలో ఉన్నటువంటి ఎన్నికలను వాయిదా వేయాలా. వాయిదా వేయడంతో పాటుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే అవకాశాన్ని కల్పించే రీతిలో ఎన్నికల కమిషన్ పనిచేయాలని చెప్పి మరోసారి ఎన్నికల కమిషన్ కూడా మేము కలబోతా ఉన్నాం. ఇదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అడుగుతా ఉన్నా, దావోస్ పోయారు, పరిశ్రమలు రాలేదంటా ఉన్నారు. దీనికి కారణం ఏంటి? అసలు ఇప్పటికైనా మీరు ఆలోచన చేశారా? తిరుపతి అంటే అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాదు, భారతదేశానికి సంబంధించి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్కరూ కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు. ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టారు, నైతిక సూత్రాలను పక్కన పెట్టారు. ఆ దేవదేవుణ్ణి కనీసం దృష్టిలోనే పెట్టుకోవాలి కదయ్యా. తిరుపతి ప్రశ్న ఎందుకు దిగజారుతారయ్యా? ఇవాళ ఈ సంఘటనకి చంద్రబాబు నాయుడు నేను చెప్తా ఉన్నా, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆ దేవదేవుడి సన్నిధిలో ఆయన సాక్షిగా మీరు ఇవాళ ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేరని, శ్రీకాకుళం నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తనను ఆశీర్వదించారని, మళ్లీ జన్మంటూ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉందన్నారు గాయని మంగళి. తొలిసారిగా సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించినప్పటికీ ప్రపంచంలోని ఏకైక దేవాలయమైన సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆదిత్యుని దర్శించుకోగానే తనకు తెలియకుండానే భావోద్వేగానికి గురయ్యానని మంగళి వివరించారు. సూర్య చంద్రాగ్నిగల రూపము పాల జల నిధిలో పవళించు రూపము కాల సూర్య చంద్రాగ్నిగల రూపము మేలిని వైకుంఠాన మెరసిన రూపము మేలిని వైకుంఠాన మెరసిన రూపము కీలైనది దశేషగిరి నేది రూపము రేణు పరిపూర్ణమైన రూపం. ఇంతకంటే నేను ఏం చేయలేను. చాలా మంచిగా అనిపించింది ఆ రూపం చూసి, నిజ రూపం చూసి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను శ్రీకాకుళంకి వస్తాను. తిరుపతి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ జనసేన నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తమ అభ్యర్థుల ఓటింగ్కు వెళ్తున్న సమయంలో టీడీపీ అనుచరులు బస్సుపై దాడి చేసి అరాచకానికి పాల్పడ్డారని ఆరోపించారు. 45, 50, 16, 5వ వార్డులకు చెందిన కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి వారి ఆచూకీ తెలియకుండా చేశారని తెలిపారు. టీడీపీకి మెజార్టీ లేకపోవడంతో వాయిదా కోరుతున్నారని, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీస్ చేసి తెలుగుదేశం నాయకుడిని లోపలకు పంపారని తెలిపారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారని, ఈ దాడులు దౌర్జన్యాలపై ఎన్నికల సంఘం స్పందించి అధికారిక పార్టీ చేస్తున్న దుర్మార్గాలను అడ్డుకోవాలని కోరారు. జేసీ గారు ఎన్నికల హాల్లోకి నరసింహ యాదవ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని లోపలికి పంపినారు. నేను దీనికి రుజువు కూడా అతను లోపలికి వెళ్తున్నటువంటిది. నేను దీన్ని తిరుపతి ఎస్పీ గారికి, హర్షవర్ధన్ రాజు గారికి ఫోన్ చేశాం మార్నింగ్. చేసి ఎస్పీ గారు ఈ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళాడు అంటే నేను చూస్తానండి అని చెప్పి ఒక 5 నిమిషాల తర్వాత ఆయన ఫోన్ చేసి నాకు అది ఎన్నికల కమిషన్ వారే ఆయనకు అనుమతి ఇచ్చారటండి, నేనేమి చెయ్యలేను అని సాక్షాత్తు ఎస్పీ గారే నాతో మాట్లాడడం జరిగింది. అంటే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శుభం బన్సాల్ అనేటువంటి జాయింట్ కలెక్టర్ కి ఎన్నికల నిబంధనలు తెలియవా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఆయనతో మాట్లాడడం జరిగింది. సార్ ఈ రకంగా మా వాళ్లను కొడుతున్నారు అని అంటే చాలా నింపాదిగా ఆయన నేను వెళ్తున్నానండి అని చెప్పటం జరిగింది. అప్పటికే మా వాళ్లను కొట్టటము, వాళ్లను నలుగురిని కిడ్నాప్ చేయటము, తీసుకెళ్లిపోవటము, వాళ్ల పరిస్థితి ఈ ఘటనపై ఎన్నికల